ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం పేరుతో కూటమి ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఐటీడీపీ యాప్ ద్వారా వైసీపీ మద్దతుదారుల ఓట్లను గుర్తించి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం తమకు అందిందని పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు తహసీల్దార్ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మార్తల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాతకోట మునివంశీధర్ రెడ్డి, గరిషపాటి లక్ష్మీదేవి, మండల కన్వీనర్ మార్తల ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ప్రారంభమైంది ఎస్ఐఆర్ ఓటర్ల యొక్క తొలగింపులు నమోదు. ఆ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని, ఎన్నికలకు సంబంధించిన అధికారులను కలిసి నిన్న ఒక్కరోజు మా దృష్టికి వచ్చిన అనేక రకాల సమస్యలను వాళ్ళ దృష్టికి తెచ్చేదానికే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాం. ప్రారంభమై ఒక్కరోజే అయింది. ఒక్కరోజులోనే చాలా లీలలు చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చెమ్ము నీళ్ళకే ఇటుంటే నా ఉత్తా నీళ్లు పోసుకోవాలంటే నాకు చాలా పనింది. మా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్తాను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజలకు చేస్తూ ఉన్నా. ఇది అత్యంత కీలకమైన దశ. ప్రజలారా, అత్యంత మనకు అవసరమైన దశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైంది, అత్యంత శక్తివంతమైంది ఓటు. ప్రజాస్వామ్యంలో ఏ దేశంలో అత్యంత శక్తివంతమైంది ఓటే. మన ఓటును మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత వచ్చింది. ఇంకా విచిత్రంగా చెప్పాలంటే మొన్నటి వరకు, ఒక 2 సంవత్సరాల కిందటి వరకు ఓటరు పాలకుని నిర్ణయిస్తానాడు. ఈ దేశంలో దరిద్రం పట్టింది. ఈ దేశానికి పాలకుడు ఓటరు నిర్ణయిస్తున్నాడు. రివర్స్, ఓటరు పాలకుడిని ఎన్నుకుంటున్నారు. ఇదిగో మాకు ఈ నాయకుడు కావాలా, ఈ ఎమ్మెల్యే కావాలా, ఈ సీఎం కావాలా, ఈ ప్రధానమంత్రి కావాలా అంటున్నారు ఓటు హక్కు ద్వారా. అదేమైంది ఇప్పుడు కాస్త అంటే కదా, ఓటరు నిర్ణయిస్తున్నాడు పాలకుని గతంలో. ఇప్పుడు పాలకుడు నిర్ణయిస్తున్నాడు ఓటర్ను. వీడు ఉండాలంటే ఓటర్ ఉంటాడు, వీడు ఉండకూడదంటే ఓటర్ ఉంటాడు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరోజుకే ఎదురైన సమస్యలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పేరుతో టీడీపీ యాప్ అని ఒకటి వచ్చింది. టీడీపీ యాప్ అని ఒకటి వచ్చింది. ఇంటింటికి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బిఎల్ఏనే కదా అనేది, అంటే ఏజెంట్, బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గవర్నమెంట్ అధికారి చేత ఇళ్ళకు పోయినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ బిఎల్ఏ చేసేది ఏంటంటే కన్నా, ఇదిగో ఈ ఇల్లు లక్ష్మీనారాయణ రెడ్డిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ఓటు అంటేనే ఆ ఐటీడీపీలో వాడు టిక్కేసుకుంటాడు. అంటే ప్రతి బూతులోనూ ఒక 800 నుంచి 1100 ఓట్లు ఉంటాయి. ప్రతి బూతులోనూ మా పార్టీకి సంబంధించిన, ఆ పార్టీకి సంబంధించినా కానీ ఒక 50 ఓట్లు, 70 ఓట్లు, 100 ఓట్లు కన్ఫర్మ్గా చేతులు ఎత్తేసి ఉంటాయి. తెలుగుదేశం పార్టీకైనా మాకైనా ఉంటాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ చేసేదంటే ఐటీడీపీ యాప్ ద్వారా వాళ్ళు గుర్తించిన మా ఓట్లను టిక్కేసుకొని, ఇదిగో ఈ బూత్ నెంబర్ 1లో వీళ్ళు పక్కాగా ఈ 70 మంది తెలుగుదేశం వైసీపీకి ఓటేసే వాళ్ళని చెప్పి గుర్తించి ఐటీడీపీ ద్వారా టిక్కేసుకుంటే, ఆ తర్వాత ఫారం 7ని ఉపయోగించి తొలగించే కార్యక్రమం చేయాలా. 7 ఫారం ఏం చెప్తాది అంటే కనుక, చనిపోయిన వాళ్ళను, ఈ ఊర్లో లేని వాళ్ళను ఈ కారణాలు చూపించి తొలగిస్తారు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఐటీడీపీ ద్వారా గుర్తించబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ఓటర్లను 7 ఫారాన్ని ఉపయోగించి రేపొద్దున ఎంఆర్ఓకు సంబంధించిన అధికారులకు ఇస్తే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికారుల ద్వారా మేము కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే, లేకపోతే ఓటర్ గన కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే ఆ నిజమైన ఓట్లు కాస్త తొలగించబడతాయి. అంటే ఓటర్ ఎవరుండాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది. మొన్నటి వరకు ఎవరుండాలా అమరావతిలో అని చెప్పి, ఎవరుండాలా ప్రొద్దుటూరుకి ఎమ్మెల్యే అని చెప్పి, ఎవరుండాలా మా గ్రామానికి సర్పంచ్ అని చెప్పి ఓటర్ నిర్ణయించినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ఓటర్ను వాళ్ళు నిర్ణయిస్తున్నారు, వీళ్ళు ఉండాలా వీళ్ళు ఉండకూడదని చెప్పి. ఇది తప్పు.
రెండవది, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ చెప్తానా, కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఉదాహరణకు ప్రొద్దుటూరులో అమృతానగర్లో సంబంధించిన అధికారులు ఇంటింటికి పోయి సర్వే చేయాల్సింటే ఇంటింటికి పోయి సర్వే చేయకుండా ఆ అమృతానగర్లో ఒకసాట కూర్చొని ఒక స్కూల్లోనో ఒక ఆఫీసులోనో ఒక సత్రంలోనో కూర్చొని ప్రజలను వాళ్ళ దగ్గరికే రమ్మని చెప్పి వచ్చినోడు వచ్చినట్టు రానోడు రానట్టు ఈ పని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇంటింటికి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి డోర్ టు డోర్ మీరు ప్రజలు తట్టాలా. ప్రభుత్వ అధికారులు పోయి ఆ ఇంట్లో ఎవరుండారు, యజమాని ఎవరు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఎవరు, బ్రతికుండే వాళ్ళు ఎవరు, 18 సంవత్సరాల నుండి కొత్త ఓటు ఎక్కించుకునే వాళ్ళు ఎవరు, వేరే ఊర్లో ఉంటే ఆ ఊర్లో నుంచి ఈ ఊర్లోకి మార్చుకుంటారా మార్చుకోరా, తదితర అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు. చైతన్యపరిచి నిజాయితీగా ఆ ఓటును సంరక్షించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది. కానీ ఈ ప్రభుత్వం అట్లా చేయడంలే, మోసం చేస్తూ ఉంది. మరి ఇంకొక చోట కూడా ఏం చేస్తున్నారంటే, మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శంకరాపురం అనే గ్రామంలో మా ఏజెంట్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉన్నాడు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఏం చెప్తాడంటే ఇదిగో ఈ సందు తెలుగుదేశం పార్టీల సందు, ఈ గేర్ అంతా వాళ్ళదే, ఈ లైన్ అంతా వాళ్ళదే, మీరు రాకూడదు అంటాడు మా వాడిని. ఇది ఎక్కడ న్యాయం అండి? వాని సంధి ఏంది, మా సంధి ఏంది? ఊరు అనే తర్వాత అందరిది. ప్రభుత్వం అనేది ఎక్కడికైనా ఏ సందులోకైనా పోతుంది. వాడు చేయాల్సిన వాడు డ్యూటీ చేస్తాడు. ఇది తెలుగుదేశం పార్టీ సందు కాబట్టి, ఈ వీధి కాబట్టి మీరు రావద్దంటే ఆ తెలుగుదేశం పార్టీ సందులోకి వీధిలోకి పోయి సచ్చినా పుచ్చినా ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇష్టం ఏం చెప్పినా అధికారులు నమోదు చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది. ఇది కూడా ప్రభుత్వ అధికారులు మా బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే ఉండారో వాళ్ళను ఇక్కడికి రావాలా ఇక్కడికి రాకూడదని చెప్పి నిర్బంధించే పరిస్థితి లేకుండా అన్ని చోట్లకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కూడా ఏం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరులో కూడా ఈ ఎవరైతే బూత్ లెవెల్ సంబంధించినటువంటి అసిస్టెంట్స్ ఎవరైతే ఉండారో ప్రభుత్వ అధికారులు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బూత్కు పోవాలనో ఈ ఎస్ఐఆర్ను నమోదు చేయడానికి ఇద్దరికి, తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, వైసీపీకి, అన్ని పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇదిగో నేను మీ బూత్ లెవెల్లో నేను తిరుగుతానా ఈరోజు ఉదయం 9 నుంచి రావాలని. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అందరూ కాదు, కొంతమంది బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉండారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏకపక్షంగా పోయి వాళ్ళకి కావాల్సిన ఓట్లు ఎక్కించుకునే కార్యక్రమానికి శ్రీకారం. అంటే ఇది ఒక్కరోజే అయినది ప్రజలారా, ఒక్కరోజే అయినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా. నిన్న ప్రారంభమైనటువంటి ఈ ఎస్ఐఆర్ ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఒక్కరోజుకే ఇన్ని లీలలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళ మనుషులు అధికారుల ద్వారా చేస్తే ఇంకా 29 రోజులు జారా ఈ కార్యక్రమం. చెప్పినా అందుకే చెంబు నీళ్ళే నా ఉత్కా నీళ్ళు ఉన్నాయి. ఎన్ని మోసాలు చేస్తారు వీళ్ళు. అందుకే పాలకులు ఓటరు నిర్ణయించే కాలం వచ్చింది, పాలకులే నిర్ణయించే కాలం. ఇంకా ఉన్నట్టుగా మాట్లాడాలంటే 2 సంవత్సరాల కిందట మేము ఓడిపోయేదానికి కారణం ఈవీఎం మిషన్లు. మరో 3 సంవత్సరాల తర్వాత మళ్ళా మమ్మల్ని ఓడించేదానికి ఎస్ఐఆర్ కారణం కావాలి. నాడు ఈవీఎం నేడు సార్. అంటే మీ జీవితం అంతా ఈవీఎం మిషన్లతోనో సర్రనే ఓటర్ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించి మోసపూరితమైన పద్ధతుల్లో అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవడానికి మీరు చేసే ప్రయత్నం అత్యంత జిగుప్సాకరం, అత్యంత నీచం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అత్యంత శక్తివంతమైన వాళ్ళు. పాలకులు నిర్ణయించే అధికారం ఓటుకుంది. ఆ ఓటునే మీరు తొలగించేదానికి మోసపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే అత్యంత హీనం. నా వరకు వస్తే ఎన్నికల కమిషన్ కూడా సూటిగా చెప్తా ఉన్నా, ఎవరైతే ప్రజాస్వామ్య దేశంలో ఉండబడిన నిజాయితీ ఓటర్ను తొలగించే ప్రయత్నం చేస్తారో, మీ ఇష్టానుసారం ఓటర్ల యొక్క నమోదు కార్యక్రమంలో చేస్తారో, అది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేదానికి ఉపయోగపడే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా, ఏ ప్రభుత్వమైనా కూడా జైలు జీవితానికే పరిమితం అనుకుంటే పొరపాటు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం అయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే ప్రజల యొక్క ఓటును తొలగి